హలో నమస్తే అందరికీ. నేను ఈరోజు మంచి రెసిపీతో మీ ముందు వచ్చేసాను. పొటాటో చికెన్ కర్రీ. మనము చికెన్లో పొటాటో వేసుకోవచ్చు, గోంగూర వండుకోవచ్చు. ఈరోజు మేము పొటాటో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇలాగా ఆయిల్లో ఆనియన్ మొత్తం వేసుకొని 2 మినిట్స్ రెడ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత చూడండి, ఇలా మగ్గుతుంది. ఇలా 5 మినిట్స్ కానీ 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మేము ఆనియన్ ఎక్కువ వేసాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలాగా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా 2 మినిట్స్ ఆనియన్తో పాటు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఎల్లో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఎల్లో పౌడర్ని యాడ్ చేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఎల్లో పౌడర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ని కూడా తగినంత యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. అలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత టమోటాని యాడ్ చేసుకోవాలి. టమోటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి. గ్రేవీలాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా 3 మినిట్స్ మగ్గించుకోవాలి. టమాటా కొంచెం టైం పడుతుంది కాబట్టి 3 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత చూడండి, ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చినప్పుడు పొటాటోని యాడ్ చేసుకోవాలి. పొటాటో సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది కూడా 5 మినిట్స్ని మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా మొత్తం పొటాటోకి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. చూపించిన విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది 5 మినిట్స్ మగ్గాలి. ఇది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. చాలామంది బెంగళూరు వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్. మీరు ఒక లైక్ కూడా ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇలాగా 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత చికెన్ని యాడ్ చేయాలి. చూడండి, ఇలాగా కడిగిన చికెను, ఫ్రెష్ చికెన్ వేసాము. ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను అప్పటికి స్టవ్ని సిమ్లో పెట్టుంచాను, ఎందుకంటే అడుగంటేస్తుంది కదా. ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మనం చికెను నార్మల్గా వండుకుంటే అంత తినాలనిపించదు. ఇలా పొటాటోతో, గోంగూరతో వెరైటీగా మిక్స్ చేసుకొని వండితే తిన్నట్టు ఉంటుంది. ఇలా చూడండి, 5 మినిట్స్ మూత పెట్టుకొని ఇది బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత నేను గరం మసాలా, చికెన్ పౌడరు, ధనియాల పౌడరు, జీరా పౌడర్ని మొత్తం యాడ్ చేశాను. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ని అన్నీ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కారం కూడా యాడ్ చేస్తున్నాను. మనకు తగినంత కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇలా గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడరు మొత్తం మగ్గిన తర్వాత కారంని తగినంత యాడ్ చేసుకోవాలి. నేను 3 స్పూన్స్ మాత్రమే యాడ్ చేశాను. ఇలాగా మిక్స్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత చూసారు, ఇలాగా మిక్స్ చేసిన 2 మినిట్స్ ఇలా మొత్తం మసాలా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం సిమ్లోనే ఉంచుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ మగ్గిన తర్వాత 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ మగ్గిన తర్వాత ఇలాగా కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, చక్కగా మగ్గుతుంది. ఇలా కర్డ్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా సేమ్ ప్రాసెస్ 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలాగా చూడండి, ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత తగినంత వాటర్ని యాడ్ చేయాలి. చూడండి, తగినంత వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. తగినంత వాటర్ని యాడ్ చేశాను. ఇలాగ వాటర్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం మసాలా మొత్తం వాటర్లో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత
మనము స్టవ్ని హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్క మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పొటాటోతో. ఇలా చూడండి మగ్గుతుంది. నేనైతే 5 మినిట్స్ ఉడికించుకున్నాను.